మా నాయన బస్ కండక్టర్గా చేశాడు. ఆయన 700 రూపాయలు జీతం వచ్చేది. మేము 5 పిల్లలం చదువుకున్నాం. మొత్తం మీద ఏదో ఈ స్థాయికి వచ్చాం. పాయింట్ ఏంటంటే, కానీ మనకు జరిగే అన్యాయం ఇది. ఎప్పుడూ మనల్ని అక్కడే తొక్కించుతారు. భూములు కోల్పోవద్దు. ఎక్కడ ఏ ఫ్యాక్టరీ వచ్చినా ఏదొచ్చినా అక్కడ పేదలు భూములు ఇచ్చేవాళ్ళు ఆ ఫ్యాక్టరీలో వాటా ఇవ్వాలి. ఇప్పుడు అమరావతిలో 1250 గజాలు ఇచ్చారు కదా, భూమి ఇచ్చారా లేదా? మరి మనకి డిమాండ్ చేయాలా? ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తుంటే ఆ భూములు ఎవరికి పోవాలా? ఇచ్చినోడికి పోవాలి కదా. ఇచ్చినోడికి పోవాలా. కేసు వేస్తారని చెప్పి ఆపారు. ఇప్పుడు దాన్ని ఎవరో ఒకటి కేసు వేస్తారు, సుప్రీంకోర్టు ఏదో ఒకటి అంటది, ఆగిపోద్దని చెప్పి వాళ్ళు అన్ని సర్దుకుంటారు. కోర్టుల్లో అన్ని చోట్ల బందోబస్తు చేసుకుంటారు. చేసుకున్నాక ఒక్క రోజున ఇచ్చేస్తారు. సుప్రీంకోర్టు నుంచి కూడా ఆర్డర్ వస్తుంది ఇచ్చేయచ్చని. నువ్వు ఇన్నాళ్ళు నీ భూమిలో లేవు కాబట్టి ఆ భూమి నీది కాదంటారు. అవునంటారు కదా. ఇప్పుడు మామూలు సివిల్ లిటిగేషన్ అంతే కదా. 12 సంవత్సరాలు నీ భూమి ఆలనా పాలనా లేకపోతే అది వాళ్ళ భూమి కాదంటారు. అట్లానే నీది కాదా అది ప్రభుత్వాన్ని అంటారు. ఏ ఉద్దేశం కోసం భూమి తీసుకుంటున్నారో ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు లేదా ఫ్యాక్టరీ మూతపడినప్పుడు ఆ భూములు మనకి ఇవ్వాలి. ఆ ఫ్యాక్టరీ బాగుంటే ఆ ఫ్యాక్టరీలో లాభాల్లో వాటా ఇవ్వాలి మనకి. అమరావతి రైతులకి గత 10 సంవత్సరాలుగా సంవత్సరానికి 40,000 50,000 ఇస్తానే ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఇస్తాను. అదే మాదిరిగా ఎక్కడ భూమి తీసుకున్నా అక్కడ 30 సంవత్సరాల పాటు వాళ్ళకి జీవన భృతి ఇవ్వాలి. అక్కడ పనులు చేసుకునే వాళ్ళ ఊళ్ళు కనుక ఎత్తేస్తే ఆ పనులు చేసుకునే వాళ్ళకి పని కల్పించాలి. ఇదంతా ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వానికి ఇంకేం పని? ఏమంటారు ప్రభుత్వాలు? ఏమంటాయి? మేము ఇండస్ట్రీస్ పెట్టం. మోడీ అన్నాడు ఒక రోజు, అరే మేమంతా బిజినెస్ చేయము. గవర్నమెంట్ బిజినెస్ చేయదట. గవర్నమెంట్ బిజినెస్ చేయకపోతే బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేస్తాడు. నువ్వేం చేస్తావు? మాకెందుకు? నీ అవసరం ఏంటి? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక స్టీల్ ప్లాంట్ నడపలేడు అనుకో, ఆయన ఎందుకు మనకి? ఎందుకు మనం అడగట్లే ఎవరు ఈ ప్రశ్నలు? ఎందుకు? పెత్తనం చేయటానికా? తిరగటానికా? మళ్ళీ ఎప్పుడు అధికారం పోకుండా మాయ చేయటానికా? ఎందుకు? సీఎం ఎందుకు? పిఎం ఎందుకు? ప్రశ్నించాలి. ఇవన్నీ చాలా చాలా మౌలికమైనటువంటి ప్రశ్నలు ఇవి. నువ్వు ఎందుకు నడుపు? నీకు 10 లక్షల ఎకరాలు సాగులోకి వస్తే పోలవరంలో ఆ నియోజకవర్గాల్లో రైతులందరూ నీకు ఓట్లేస్తారు కాబట్టి నువ్వు ఆ ప్రాజెక్ట్ తెస్తావు. 10 సీట్లు గెలుస్తావు. అందుకనే 1,50,000 ఆదివాసీలు మునిగినా చచ్చినా నీకు ఏమాత్రం బాధలేదు. ఎందుకు? ఆ సీటు పోనీ, ఒక సీటు పోయినా 10 సీట్లు గెలుస్తాం. అది వాళ్ళ లెక్కలు. మానవత్వం లేని ప్రభుత్వాలు ఇవి. నిజం చెప్పాలంటే ఏ రకమైనటువంటి సిన్సియారిటీ లేని ప్రభుత్వాలు. పక్కది నవ్వుకుంటారు మనతో మాట్లాడి. చెప్పిన బాగా చెప్పానా నేను? బాగా అందరూ బాగా స్పందిస్తున్నారే. ఓ ఫ్రీ బస్ అనగానే ఆడవాళ్ళు చాలా హ్యాపీ. ఓట్లు మనకే గుర్తుతారు ఈ పిచ్చోళ్ళు. అవునా కాదా? బయటకు వచ్చి అడుగుతారు మీడియా మిత్రులు వీళ్ళందరూ. ఏంటంటే మంచిదండి, మేము ఈసారి ఈ పార్టీకి ఓటేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఇట్లాంటి వాతావరణం ఉంది. వీళ్ళు మనల్ని మభ్యపరిచి మోసగించి దోచుకోవటానికి, అధికారం చెలాయించడానికి ఉన్న నాయకులు వీళ్ళు. ఇది మనకు అర్థం కాకపోతే మనం రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే ఏ సమస్య కూడా మనకు అర్థం కాదు. రాజకీయాలకి ముడిపడే అన్ని సమస్యలు ఉన్నాయి. రాజకీయం కులంకి ముడిపడి ఉంది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఈ కులం రాజ్యాంగం నడుస్తుంది, భారత రాజ్యాంగం కాదు. భారత రాజ్యాంగం ఉనికినే ఎన్నికల ప్రక్రియ కోసం ఉంది. మనకి ఎలక్షన్లను నిర్వహించడం, ఓట్లు వేయించుకోవటం, ఎమ్మెల్యేలు అవటం, పదవి స్వీకారం చేసాం, ఓ నేనయ్యా అని చెప్పుకోవడం. ఎందుకు ఓడిపోయాడు అంటే ఆయన ఏదో చెప్పుకోవడం. ఈ వీళ్ళు ఇండియా క్రికెట్ మ్యాచ్ లాగా మనమేమో ఆ వార్తలు చదవటం, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయాడు, మనం ఆ పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ కాలక్షేపం చేయటం. సో ఇది ఒక ఎన్నికల ప్రక్రియ అయిపోయింది. అంతేగాని భారత రాజ్యాంగం ప్రకారం ఇట్లా చేయమనిలే, ఈ ఊరికి అన్యాయం చేయమని రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు. అందువల్ల మనం ఈ దృష్టితో మనం ఆలోచించాలి. ఆలోచించి రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి.
మన కులాలకి అన్యాయం జరుగుతుందనే విషయం మన కులస్తులందరికీ చెప్పుకోవాలా, కలవాలా. ఏ అయితే కులాలు పాలిస్తున్నాయో ఆ 2 కులాలు తప్పించి మిగిలిన కులాలతో కలవాల్సిన అవసరం ఉంది. కమ్మారెడ్డి కులాలు తప్పించి మిగిలిన కులాలతో కలవాల్సిన అవసరం ఉంది. ముస్లింలతో కలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హిందూ ముస్లిం గొడవ ఏం లేదు. ఇట్స్ ఓన్లీ కులాల గొడవే, మతం కాదు. ఆ దృష్టితో మీరు ఆలోచించండి. మీతో మేము కలిసి పనిచేస్తాం. ఇంకా ఈ విషయాల మీద ఏ రకంగా మనం కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలో మీ సర్పంచ్ గారు, రమణ గారు వీళ్ళతో చర్చించి ముందుకెళ్తాం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు సూర్య అప్పారావు గారికి నిజంగా ధన్యవాదాలు. అసలు ఇలాంటి సమస్య ఉంటుందని నేను ఎప్పుడు జీవితంలో అనుకోలే. ఏ పేపర్లో రాసినా నమ్మేవాడిని కాదు. నిజం చెప్పాలంటే పేపర్లో రాసిన నేను నమ్మేవాడిని కాదండి. ఏ పేపర్ వచ్చిందని చదివేవాడిని. ఇది ఈ పేపరా, అయితే ఇది కాదు. ఇంకో పేపర్లో రాదు, వేరే పేపర్లో వస్తే నమ్మం. ఈ రోజున ఏంటంటే పేపర్లు అంటే తయారైనాయి, అందువల్ల నమ్మేవాళ్ళం కాదు. ఆయన ఎన్నిసార్లు చెప్పాడు పాపం సూర్య అప్పారావు గారు. సో ఈరోజు రాగలిగినందుకు నా జన్మ నిజంగా ధన్యమైందని భావిస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై పులే.